ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు. నా దేవుడి రాత్రికాల సమయంలో మన కుటుంబాలు దీవించబడాలని, మన రక్త సంబంధాలు దీవించబడాలని, మన పిల్లలు దీవించబడాలని, మన కుటుంబంలో ప్రతి అవసరత తీర్చబడాలని ఈ నూతన సంవత్సరం మనకు అనుగ్రహించాడు. మనం ఎక్కడైనా పాత సంవత్సరంలో జారిపోయాము, అశ్రద్ధగా ఉన్నాము, ఎవరికన్నా మనం చేయటానికి మేలు చేయలేకున్నాము, అది మనం జరిగించుకోవాలని, నూతన క్రియ జరిగించుకోవాలని కోరుకుంటున్నాడు. మనం ఏదన్నా మేలు చేసాము, ఏదన్నా ఎవరికైనా ఉపకారం చేసాము, అవన్నీ తలపోసుకుంటూ నూతన సంవత్సరం అడుగుపెట్టే కృపను మనకిచ్చాడు. ఆయన కృపలో మనం భద్రపరిచి మన పాడి పంటల విషయంలో, వ్యవసాయ విషయంలో ప్రతిదీ దీవెనకరంగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కొత్త సంవత్సరంలోకి వచ్చాము, మనము ఏదన్నా ఇంకా మెరుగుపరుచుకోవాలి. దానిని కంటిన్యూ చేసుకుంటాం కాక మనం చేసే పనిని మెరుగుపరుచుకోవాలి. మనం ఆయనకు ఇంకా దగ్గర సన్నిధితో కలిగి ఉండాలి. ఇంకా నేను వెళ్ళానులే, ఇన్నాళ్ళు వెళ్ళానులే గుడికి, ఇన్నాళ్ళు దేవునితో సహవాసం చేశానులేని మనం ప్రార్థనలో సన్నగిల్లిపోవటం కాదు, దేవుని సన్నిధికి దూరం అవటం కాదు. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఇంకా మనం ఇంకా దగ్గరికి వస్తే ఇంకా దీవిస్తానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి విషయంలో కూడా మనం దేవుడు దీవిస్తానే ఉన్నాడు. మనమే మన అశ్రద్ధను బట్టి, మన అహంకారాన్ని బట్టి, మన అసూయను బట్టి దీవించబడలేకపోవడానికి కారణాలు. మనకు ఆయన ఎప్పుడూ కూడా దీవిస్తానే ఉంటాడు. ఆయన హస్తదేవి వరుస కాదు, ఇరనే రెండున్నట్లు ఆ శివులేమి మందం కాదు. మన అపరాధములను బట్టు, మన పాపములను బట్టు మనం దీవించబడలేకపోవడానికి కారణం మనం అడగటం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీవేయండి అని వాగ్దానం మనం చేత పట్టుకుని ప్రతి విషయంలో కూడా మనం అడిగే వారంగా ఉండాలి, పొందుకునే వారంగా ఉండాలి. నూతన సంవత్సరంలో నూతనతగా మనకు అనుగ్రహించాడు. మన పాడి పంటల విషయంలో ప్రతి విషయంలో కూడా నేను దీవిస్తాను, సమృద్ధి కలగజేస్తాను. మీరు నా మాట మీరు నా మాట వినిన ఎడల, నాతో మీరు నడిచిన ఎడల, నాతో మీరు అంటుకట్టబడిన ఎడల మిమ్మల్ని దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మనం అలాంటి స్థితిలో ఉండి దేవుడు విండైన దేవుని పొందుకుందాం. ఆయన ఏమంటున్నాడు? ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనంలో అంటున్నాడు. అందరూ కూడా బైబిల్ తీసి చదవండి. వినటానికి ఇష్టపడండి. వినటం వల్ల విశ్వాసం కలుగును, చదువుటం వల్ల జ్ఞానం కలుగునని లేఖనాలు తెలియపరుస్తుండగా మనకి ఏదైతే విశ్వాసంతో దాన్ని మన హృదయంలో నింపుకోగలుగుతుంది, అది దేవుడు మనకి స్థిరపరుస్తాడు. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనం, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అంటున్నాడు. మనకి సంవత్సరం అంతా కూడా కాపాడ్డాడు. 2025 అంతా కూడా మనల్ని కాపాడ్డాడు. ఒడిదుడుకులు ఉంటాయి, మనం అన్నీ కూడా కొన్ని మనకు మంచి జరుగుతాయి, కొన్ని కీడు జరుగుతాయి. ఏది కూడా అది యెహోవా ఇచ్చినో, యెహోవా తీసుకుని పోయినో, యెహోవా నామాన్ని శుద్ధి కలుగును కాక ఏ ఎలా అనగలిగాడో మనం అలా అనగలిగాం. అలా అనగలిగాం కాబట్టి దేవుడు ఉచితమైన కృపలో మనల్ని 26వ సంవత్సరంలో నిలబెట్టాడు. ఈ సంవత్సరంలో కూడా నీకు మేలు చేయాలని, నిన్ను మంచి ఆలోచనలు నడిపించాలని, సంవత్సరాంతం వరకు కూడా నిన్ను కాపాడాలని, నీ జీవితాన్ని మార్పు చేసుకుంటామని దేవుడు వేసి చూస్తున్నాడు. ఇంకా ఎవరైనా రక్షణ పొందకుంటే ఇదే అనుకూలమైన సమయం. దేవుడు మనల్ని తోసివేయకపోతే మన ఆయన నిత్య రాజ్యంలో ఉండాలంటే, ఆయనతో మనం ఆయన రక్త మాంసాల్లో మనం పాల్గొవాలంటే ఆయనకి ఇదే అనుకూలమైన సమయం. ఆయన రాకడెప్పుడొస్తుందో, మన పోకడెప్పుడొస్తుందో తెలియదు. అప్పటి వరకు మనం ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసి ఆయనకు ఇష్టలుగా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాంతం వరకు మనం కాపాడాలని, మనం నిండార్లుగా దీవించాలని ఒక సేవకుడుగా కోరుకుంటున్నాను. అందరం కూడా మనం ప్రార్థన యోధులుగా సిద్ధపడాలి. మునుపున్న ప్రార్థన కన్నా అధికం చేసుకోవాలి. మనం ఈ పూర్తి చేసామని సరిపెట్టుకుంటాం అంటాం కాదు.
ఇంకా అధికమైన ప్రార్థనే మనకి జీవితాన్ని ఇచ్చేది, మన జీవితాన్ని కట్టేది మన ప్రార్థనే, మన జీవితాన్ని నిలబెట్టేది ప్రార్థనే. మన ప్రాణాలన్నీ కూడా ప్రార్థన వల్లే చేయగలుగుతుంది. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దంటే దాటిపోయేవాడు కాదు. ఈ సంవత్సరాంతం కూడా నన్ను కాపాడ్డావయ్యా, ఈ నీ చిత్తంలో నన్ను కాపాడ్డావు. ఈ సంవత్సరంలో కూడా నన్ను దీవిస్తానని నీ వాగ్దానం పోవడం, సంవత్సరాంతం వరకు నీ కన్నులు నా మీద ఉంచుతానని నీ వాగ్దానాన్ని పట్టుకొని మేము చేత పట్టుకుని నడుస్తున్నామని అది మేలైన మార్గంలో నడుద్దాము. అలాంటి వారి ఉండాలని కోరుకుంటున్నాడు. కీర్తన గ్రంథము 65వ కీర్తన 11వ వచనంలో కూడా అంటాడు, సంవత్సరమునకు నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నాము, నీ జాడల సాధన ఎదజల్లుస్తున్నావు అంటున్నాడు. నువ్వే మాకు నీ జాడల సాధన మాలో ఉంది, దాన్ని మేము అనుగ్రహించుకోలేకపోతాము. నువ్వు మాలో నడుస్తున్నావు, దాన్ని మేము దూరం చేసుకుంటున్నాం. ఇంకా నువ్వు దగ్గర అవ్వాలని చూస్తున్నావు, కానీ మేము దూరం అవుతానే ఉన్నాము. మా అపరాధాలను బట్టు, మా పాపాలను బట్టు నిన్ను చేరుకోలేకపోతున్నాం, నిన్ను చేర్చుకోలేకపోతున్నాం. నీ హృదయం అనే దేవాలయంలో నేను నివసిస్తాను, నిన్ను నేను చేర్చుకుంటాను అని ఎప్పుడైతే మనలో ఉంటున్నాడు, మనం రాను రాను ప్రార్థనలు సన్నగిల్లిపోతున్నాం. వాక్యం అంటే అశ్రద్ధ, అన్నీ కూడా మనం అశ్రద్ధతో ఉండిపోతున్నామేమో. ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలించాం. సంవత్సరానికి నీ దయాకిరీటం ధరింపచేస్తానంటున్నాడు. ఈ సంవత్సరాలు గతించిపోతున్నా మనలో మార్పు కలగపోతే మనం ఒకసారి మనం పచ్చని చెట్టు ఏం ద్రాక్షావళిని నేను ఎవరైతే నా యందు ఫలిస్తారో వారిని ఫలింపజేస్తానన్నారు. ఫలించిన వారిని అంటే నరికి అగ్నిలో పారేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానానికి మనం స్థిరపడతామా? ఒకసారి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకుని నీ సంవత్సరం ధరించేస్తానంటున్నాయి. సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరం వరకు నీ కన్నులు మా మీద ఉంచావయ్యా. ఇప్పుడు ఈ జరగబోయే సంవత్సరం కూడా నీ కన్నులు మా మీద ఉంటున్నాయి. అయినా సరే మా అపరాధాలను బట్టు, మా దోషాలను బట్టు మేము చూడలేని స్థితిలో ఉంటున్నాం. మేము దయతో క్షమించయ్యా. నీ సన్నిధిలో మేము అయ్యా నీ సారం ఎదజల్లుతుందని వాగ్దానం చేసి, అయ్యా నువ్వు ఎదజల్లేవాడు నాయన, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక తీర్మానం చేసుకున్నాము. అలాగే సామెతలు 9:11 కూడా అంటున్నాడు, నా వలన నీకు దీర్ఘాయుష్ కలుగును, నువ్వు జీవించిన సంవత్సరములన్నీ అధికము అంటున్నాడు. ఈ సంవత్సరములన్నీ కూడా ఆయన ఉచితమైన కృపను బట్టి కాపాడుతున్నాడు. ఇందుమూలన వచ్చాము, ఎందుమూలన వెళ్తున్నామని కాదు కదా, ఆయన మనకు దీర్ఘాయుష్ ఇచ్చాడు. ఎందరికో లేని ఈ రోజు చూడనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే ఆయన ఉచితమైన కృపను బట్టి మనల్ని దీర్ఘాయుష్ కలగజేస్తున్నాడు. ఇది దీర్ఘాయుషులో మనం ఆయన ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. మనం ప్రకటించే వారికి ఉండాలి. మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాలి. అయ్యింది ఈ సంవత్సరాంతం వరకు నీ కన్నులు మా మీద ఉంటున్నాయి, మేము ప్రకటించలేకపోతున్నాం. మా ఆశ్రయాలను మేము దూరం చేసుకుంటున్నాం. మా రక్త సంబంధులు ఉన్నారు, మా ఇరుగు పొరుగు వారు అందరినీ మేము చేర్చుకోలేకపోతున్నాం. మేము ఒకసారి దయతో క్షమించయ్యా. ఇక మీదటైనా ఈ సంవత్సరంలో తెలుసుకుంటామయ్యా. అయ్యా నీ కృపలో నన్ను దాసయ్యా. నీ దేవుడయ్యా యెహోవా సంవత్సరముల కన్నులు సంవత్సరాంతం వరకు నీ మీద ఉంటాయని నీ వాగ్దానం స్థిరపరచుకొని ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడయ్యా. ఈ సంవత్సరం అంతా కాపాడి మళ్ళీ ఈ సంవత్సరం అయిన దయ కిరీటం మాకు ధరింపజేసేవాడు. ఆ దయ కిరీటం ధరింపజేసి మేము జీవించిన కాలం అంతా సంవత్సరాలు కూడా నీ సన్నిధిలో మేము గడపడానికి యోగ్యమైన పాత్రలుగా నిలబెట్టయ్యా. ఇక మీదటైనా నీ కన్నుల మా మీద ఉండునుగాక, నీవు మా మీద ఉండునుగాక, నీ చిత్తములు మేము నడుచునుగాక, నీ ఆజ్ఞ మేము పొందుకొని నీ కృపలో మేము భద్రపరచాలని ఈ మాటలు ఎవరైనా వింటున్నారు, అది మేలైన తీర్మానంగా చేసుకొని అయ్యా నీ దయాకిరీటం ధరింపజేసి అయ్యా జీవించినవి అంటే అది నీ కృపేనయ్యా. నీ కృపలో మమ్మ దాసయ్యా. నీ కన్నుల మా మీద ఉంటున్నాయి, నువ్వు మాలో ఉంటున్నావని మేము తెలుసుకొని ఇక మీదటైనా మా తప్పులు మేము సరి చేసుకొని నీ రాకడి పొడతుందో మా పాపడి పొడుతుందో తెలిసే వరకు కూడా మేమందరము భయభక్తులు కూడుకొని నీ సంవత్సరం నా మీద ఉండగాక, నీ చింతనలు మేము నడుచునుగాక. అలాంటి జీవితం అనుగ్రహించమని నీ కార్యాలను జరిగించుకుంటూ నీవే గొప్ప కార్యాలు మా పట్ల జరిగించమని ఈ సంవత్సరాంతం మమ్మ కాపాడి నూతన సంవత్సరం అనుగ్రహించినందుకు మేము ఎంతైనా నీకు రుణస్థులంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మాటలు దేవుడి వెనుకడిలో దీవించునుగాక.